గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మా ఫాదర్ అది హార్ట్ అటాక్ స్పాట్ అంతే. మా మదర్ మీ ఆవిడ మా అమ్మ సెకండ్ డే వెళ్ళిపోయింది. మీకు హార్ట్ అటాక్ వచ్చింది కదా షూటింగ్లో జరిగింది. అదే చెప్పాను మెరుకు రాగానే ఎవరికి ఇంకా నేను బైక్ ఉన్నాను అనుకొని వీడికి ఉన్నాను కాబట్టి అబ్బాయి కోసం అది కట్టించాలి, మళ్ళీ కట్టించి వాడుకోవాలి. లేదా ఇల్లు ఉండేదే కాదు, ఇవాళ కోట్లు అది. అప్పుడు 5 లక్షలు కొన్నాం స్థలం వాల్యూ. మన తుళ్ళూరు అది ఇప్పుడు రాజధాని మంగళగిరి దగ్గర అలా పెరిగింది. అది అనుకోకుండా ముందే కొంటాం. ఇప్పుడు మనము ఎలాగో ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొడుకు కోడలు, మీ వారసులుగా కొడుకు కూడా వచ్చాడు, అనుకోకుండా కోడలు కూడా ఇదే రంగం నుంచి వచ్చింది. బట్ వాళ్ళు సడన్గా మీరు ఎలా అయితే ఒక ఫుల్ స్టాప్ పెట్టాను అన్నట్టుగా వచ్చేసారు. ఫిల్మ్స్, సీరియల్స్ ఇవన్నీ వచ్చేసాయి, ఇంకా నా లైఫ్ ఇప్పుడు రిలాక్స్డ్గా ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు ఉన్నట్టుండి సీరియల్స్ మానేశారు, సినిమాలు మానేశారు? నేను ఎప్పుడు కూడా నా కొడుకు చదువు పూర్తయిపోయిందా అడిగాడు, సినిమాలో చేరతానని. నీ దగ్గర ఏముంది చెప్పు ఫస్ట్, నువ్వు యాక్టర్వా కాదు, ఏమీ నేర్చుకోరా. కొన్ని కరాటీ గిరాటీ ఇలా నీవు నేర్చుకున్నావా? లేదు. కొన్ని డ్యాన్స్ నేర్చుకున్నావా? అది లేదు. ఎలా సినిమా యాక్టర్ అవుతావు అని ఫస్ట్ కనకాల దేవదాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఒక 1 year సంవత్సరం 2 years నేర్చుకో. ఆ తర్వాత నువ్వు ట్రై చేయి. నేను ట్రై చేయను, నువ్వు ట్రై చేసుకోవాలి. రికమెండ్ కూడా చేయనని చెప్పి లేదు, నేను రికమెండ్ చేయను. నేను చెప్తే ఇచ్చేస్తాను అనుకోబాకు. నీ టాలెంట్ చూసి వాళ్ళు ఇవ్వాలి అంటే వాడు అలాగే చేరాడు. ఈ 2-3 ఏళ్ళు వాడిని అప్పుడప్పుడు మధ్యలో టెస్ట్ చేసేవాడిని. డైలాగు గట్టిగా చెప్తున్నావా, డిక్షన్ ఎలా ఉంది, జనంలో లాంగ్ నుంచి చెప్పాలంటే ఏ సౌండ్లో చెప్పాలి, దగ్గరుంటే ఏ సౌండ్లో చెప్పాలి అంటే చెప్పాడు. మాడ్యులేషన్స్ అన్ని చెక్ చేశాడు. ఓకే, దారిలో పడ్డాడులే. ఇంకా అది ఆ తర్వాత ఏదో సినిమాలు 2-3 సినిమాలు వచ్చినాయి. ఏదో పెద్ద ఇది కాల సీరియళ్ళు అడిగారు, దాంట్లో చేసు. అది వృత్తే, తప్పేం కాదు, చేసుకో, నీకు ఇష్టం ఉన్నమాట చేసుకో. ఆ తర్వాత అక్కడ చుట్టేయడం మొదలుపెట్టారు ఆ సీరియల్స్. వాడికి నచ్చలా, గబగబా అయిపోయిందని చెప్పి రోజుకి 7 సీన్లు 10 సీన్లు 20 సీన్లు 2 కెమెరాలు పెట్టి 3 కెమెరాలు పెట్టి తీసుకుని చుట్టేస్తున్నారు డాడీ గారు. నీకు ఇష్టం ఉంటే చెయ్యి, లేదు వేరే పని చేసుకో. అక్కడికి వెళ్ళామంటే మన పని ఆడు ఎలా చుట్టాడో మనకు అనవసరం, చెప్పింది చేసేయాలి. అది చెప్పింది మనం చేయటం అంతే మన డ్యూటీ, మిగతాయి మనకు అనవసరం. ఒకడేమో ద్రాక్ష పళ్ళతో బ్రహ్మాండం తీస్తాడు, ఒకడేమో బత్తాయిలు తీస్తాడు, ఒకడు రాళ్ళతో తీస్తాడు. అది మూసుకొని మనం చేయటమే అని ఇలా చెప్పి సరే తమిళ్లో కవర్ వచ్చింది రావడానికి. వాయి బాగా సక్సెస్ అయిపోయాడు. ఇక్కడ కూడా అదే సేమ్, మధ్యలో మానేశాడు. ఏరా అంటే లేదు బాగలేదు, ఇక్కడ కూడా అదే మొదలైంది. మరి ఏం చేస్తావు, బిజినెస్ చేస్తావు, లేదని ఆలోచించుకోరు, నీ ఇష్టం. ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా దీని ఫ్లష్ అని ఒక చిన్న కొట్టు పెట్టుకొని అది అలాగ కసి. అందులో కొడుకు శ్రీకర్, కోడలు సంతోషి ఇద్దరు కలిసి, తను కూడా మాకు తెలుగు సినిమాలో బోల్డంత పరిచయం ఉంది, సీరియల్స్ చేసి తను కూడా టక్కున వదిలేసి ఇద్దరు అనుకొని చేశారు. ఇద్దరు అనుకొని ఇలా కాదు మనం బిజినెస్ అనుకున్నారు. వాళ్ళకి కుదిరింది, ఏది అవసరమో అది కరెక్ట్గా పట్టుకున్నారు. జనాలకి ఏది అవసరమో, ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న పేరు అసలు మామూలుగా ఇంత కాదు. వాళ్ళు చెప్తుంటారు, బెంగళూరు షూటింగ్ వెళితే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇక్కడ ఆవిడకి. తెలుగు ఫ్యాన్స్ మర్చిపోలేదు, కన్నడ వాళ్ళు అంటమ్మా. అందుకని ఇప్పుడు కన్నడలో కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కన్నడం కూడా అమ్మాయికి రాదు, కానీ వచ్చి రాని దీంతో మేనేజ్ చేస్తూ ఇప్పుడు మెయిన్ అక్కడ కూడా ప్లానింగ్ ఉంది. ఇద్దరు కష్టపడము. రాత్రి అలా కష్టం చూస్తుంటే నేను కూడా పడలేదు. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, పొద్దుననగా వెళ్ళిపోతాం, రాత్రి వచ్చేవాడికి పిల్లలు పడుకొని ఉంటారు, పొద్దున పడుకొని ఉంటారు. పిల్లలు 10th దాకా నేను వీళ్ళని చూసుకోవాలి పిల్లల్ని. ఒక్కోసారి మా మనవాడిని గారాబం చేస్తుంటే ఎందుకు రాళ్ళంత గారాబం, మీలా రోజులు వేరులేండి అంటే ఎగతానికి కావాలి కన్నా మనం ఎప్పుడు చూడలేదు కదా అది కానీ. అలాగా వాళ్ళు పడే కష్టం చూస్తుంటే అస్సలు ప్రాణం సూరు ఉంటుంది. తిండి ఉండదు,
క్లాసులు ఏమో ఒక అరగంట 10 నిమిషాలు కదా తిండి వాళ్ళు ఏమనుకుంటారు, పొద్దున వెళ్ళిందంటే రాత్రి దాకా నిల్చొని ఉంటారు అన్నీ. ఇది కూడా హ్యాట్స్ ఆఫ్. అంత కష్టం ఎవరు నేను ఒకప్పుడు అనుకునే నేను కష్టపడి, కానీ నాకన్నా వాళ్ళు వేరేట్లో కష్టపడుతున్నారు. కాకుండా ఆ సక్సెస్ కూడా అదే రేంజ్లో వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పా ఎక్కువ రోజులు చేయొద్దు, ఇంకొక 5 years చేసుకోండి, తర్వాతకి రిలాక్స్ అవ్వండి, ఇంకొద్దు, ఎందుకంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు తర్వాత, వద్దు అని ఇద్దరికి వెళ్ళి ఎప్పటి నుంచి చెప్తున్నాం. 5 years తర్వాత వాళ్ళకి ఒక బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అద్దరికి ఇచ్చేసి ఒకరికి ఇచ్చేసి ఇంకా అవన్నీ కూడా ఎవరికో మేనేజర్లు ఇవన్నీ ఇప్పుడు కంప్యూటరైజర్ కాబట్టి ప్రాబ్లం లేదు. సరదాగా ఉంటే వెళ్ళండి కాసేపు ఒక గంట కూర్చోడు వచ్చేయడం, ఇంత ఇదిగా రాత్రి పోడు. మొన్న 2 సార్లు చూసాం మా వాడిని అయితే. అంటే పనోళ్ళు చేసే తప్పులకి వీళ్ళు ఎంత బలవుతున్నారంటే స్ట్రెస్ ఎంత అవుతుంది అని హాస్పిటల్కి వెళ్ళి ఆ సూది ఇలాగ ఇక్కడ ఉంటుంది కదా అలాగ ఉంది, వచ్చాడు ఇంటికి కూర్చున్నాడు, పాండిచ్చేరిలో మర్చిపోయాం నగలు అన్నారు. చూసా ట్రై చేశాడు, తాళాలు తీసుకున్నాడు, ఎక్కడికి రా అన్నాడు. పాడి ఏరా నీకేం మతుంది రాదు, పక్క తీరు కూడా తీరేది లేదు, వెళ్ళాలి వెళ్ళిపోయాడు. 7 రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చి మనిషి ఎలా ఉంటాడు నీరసపడి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా ముహూర్త టైంకి వెళ్ళిపోయాడు. ఆ నగలు ఇచ్చి ఆయన తిట్టకుండా తిట్టాడు, మొత్తం బ్లడ్ సూది ఉంది, మొత్తం ఆ సూది లోపల పెడతారు కదా అది తీల ఇంకా, అంటే రోజు వెళ్ళి మళ్ళీ చేయించుకోవాలి. తిట్టి ఏమైంది ఇప్పుడు నగలు లేకపోతే ఏమైంది, ఆల్రెడీ కోటీశ్వర్లు బంగారు పెట్టుకుంటాం కదా అని ఆయన తిట్టాడు. అంత ఇది డెడికేషన్ ఉండబట్టి డెడికేట్గా వాళ్ళకి అంత పేరు. హ్యాట్స్ ఆఫ్. మొన్న కూడా ఈ మధ్య అదే జరిగింది, మళ్ళీ వచ్చాడు ఏదో ఊరు నుంచి వెంటనే పోను సేమ్ అదే పాటించి ఏదా అంటే ఇంకెవరు లేరు, టైం లేదు, నేనే వెళ్ళాల్సిందే. ఇప్పుడు వీళ్ళు ఇంత కష్టపడుతున్నప్పుడు మీ ఆ డేస్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా, మళ్ళీ మనం ఒక్కసారి వెనక్కి వెళ్తా పునాది రాళ్ళు లేకుంటే మన ఊరి పాండవులు, యూజువల్గానే ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే తమిళ 80s హీరో హీరోయిన్ల రీయూనియన్లు అవుతూ ఉంటాయి, ఇవన్నీ అవుతాయి, వాటికి వెళ్తుంటారా ప్రసాద్ బాబు గారు? లేదమ్మా. ఎందుకు తెలియదు. కటాఫ్ ఆ కాలంలో అయినప్పుడైనా వెళ్ళేవాళ్ళ? అప్పుడు స్టార్ట్ చేసిన ఇనీషియల్ డేస్లో వచ్చింది ప్లాన్, అప్పుడు కూడా వెళ్ళకపోయేది? లేదు లేదు అంటే గెట్ టుగెదర్లు ఉన్నాయి, గ్యాదరింగ్లు, ఈవెంట్లు ఉన్నాయి, అసలు టచ్ మీ నాట్ అంతే అంతే. పని రావడానికి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. చాలామందికి రాడు ఎక్కడికి. ప్రసాద్ బాబు ఇలాంటి వాటికి అటెండ్ అవ్వరు. నో ఫ్రెండ్స్, ఎవరితో ఉంటా అందరితో ఎంతవరకు అంతవరకు, ఎక్కువ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవటాలు. ఎందుకు కృష్ణ గారు, శోభన్ బాబు గారు వీళ్ళందరూ వచ్చాను, ఎన్నోసార్లు పిలిచారు, వస్తాను ఒక చిన్న పని ఉంది యాక్టర్ షూటింగ్, అబద్ధం ఆడేసి వెళ్ళేవాడిని కాదు. ఓకే, మరి మీరు ఇంట్లో ఫంక్షన్స్ ఇలాంటి వాటికి వాళ్ళని నేను ఎవరిని పిలవనమ్మా. మామూలు నా బంధువులు నా ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పిలుచుకోమంట. నేను ఎవరిని బలవంతం చేసేది నా ఏంటి ఫస్ట్ నుంచి వాళ్ళ ఏదో పనులు ఉంటాయి, ఎందుకు మనం డిస్టర్బ్ చేయటం. నేను అది అనుకుంటా, వాళ్ళు అది అనుకుంటున్నారు, ఏమో తెలియదు మరి. లేదు ఇనీషియల్ డేస్లో వాళ్ళు పిలిచి ఉంటారు, మీరు ఏదో చెప్పి తప్పించుకుంటున్నారు, ఇంకా రారలేదు అని మెయిన్ అది అయి ఉండొచ్చు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంటారు ఏమయ్యా మీ పిల్లలు పెళ్ళిగా అంటే సరే ఓకే, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంకెందుకు వస్తావు నువ్వు అని వాళ్ళు ఫోన్ చెప్పి మళ్ళీ అది కూడా అంటారు. ఓకే, ఎందుకంటే అలా ఎందుకో తెలీదు. ఎక్కువ వీలంత వరకు ప్రశాంతత అన్నది నాకు. ఇప్పుడు వెళ్ళానంటే కింద పార్క్ ఉంటుంది, వెళ్తాను, ఆ పార్కులో కాసేపు కూర్చుంటాను ఒక అరగంట. లేదు నా మనవరాళ్ళని తీసుకుని వెళ్తాను, కాసేపు వాళ్ళు ఆడుకుంటారు ఒక గంట, అక్కడ కూర్చుంటారు. మరి ఏదో ఆలోచన వస్తాయో ఆలోచన కూడా రావు, బ్లాంక్, ఒక్క ఆలోచన కూడా రాదు. పాత రోజులు నేనేంటి మెమొరీస్ కింద గుర్తు రావు అస్సలు. నేను ఎలా పెరిగా అన్నది కూడా నేను ఆలోచన. ఓకే, ఇప్పుడు ఈ టైం నేను వీళ్ళతో ఉన్నాను అంతే అంతే, వాళ్ళతో పని చేయాలి అంతే. ఆ మెమరీస్ని ఇప్పుడు ఇంకా డెవలప్ ఏమైనా ఒక్కోసారి రోడ్డు మీద వెళ్తా బ్లాంక్ అయిపోతాను. ఇప్పుడు కొత్తగా ఎక్కడికి వెళ్తున్నాను ఆలోచిస్తున్నారు, అక్కడ ఎక్కడికి వెళ్తున్నా అన్నది ఆలోచన వచ్చి అప్పుడు గుర్తుకు వస్తుంది. ఏదికో ఒక వస్తువు కోసం వచ్చాను, ఆ వస్తువు అప్పుడు గుర్తొస్తుంది, బ్లాంక్ ఒక్కోసారి. అంటే అది ఎక్కువ నేను
ఒక్కడ ఉండటం వల్ల అది వస్తుందేమో అనేది ఇప్పుడు అనుకుంటున్నాను నేను. ఎవరితో మనం టచ్లో లేకుండా ఎవరో పలకిస్తారు మామూలుగా జనరల్. నాకంటూ కోరిక ఇదొక్కటే. సాయంకాలం 7 అయిందా, 7:30కి క్లోజ్. ఒక చపాతి 2 చపాతి ఏదో తినేయటం, వెళ్ళి 9 కల్లా కాసేపు పడుకోవడం. టీవీ ఒక 10 నిమిషాలు చూస్తాను,